Hi guys, welcome back to our channel. In this video, we will discuss about real numbers class 10. Exercise 1.2 third question. ఇక్కడ మనకి 3 bits ఇచ్చారు. First one 1 by root 2 and second one 7 root 5 and third one 6 plus root 2. సో ఇప్పుడు మనం ఫస్ట్ వన్ని ఎలా ప్రూవ్ చేయాలో చూద్దాం. మనకి క్వశ్చన్ ఏంటి, 1 by root 2 ఈజ్ ఇర్రేషనల్, ప్రూవ్ దట్ అని ఇచ్చారు కదా. సో ఇక్కడ మనం ఫస్ట్ ఏం రాస్తామంటే గివెన్ దట్ ఏమి ఇచ్చారు మనకి 1 by root 2. లెట్ us assume that 1 by root 2 ఈజ్ రేషనల్. ఓకే, మనం 1 by root 2ని రేషనల్ అని అస్యూమ్ చేసుకుంటాం. సో దాన్ని మనం రేషనల్ అంటే ఏంటి, మనకి a by b ఫామ్లో ఉంటుంది. we all know that. సో 1 by root 2 that will be equal to a by b. Here what is a and b? A and b are integers. సో ఇక్కడ చూసుకుంటే మనం ఈ 1 by root 2ని క్రాస్ మల్టిప్లై చేస్తాం. క్రాస్ మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, root 2a that will be equal to b కదా. సో ఈ ఏని మనం రైట్ హ్యాండ్ సైడ్కి ట్రాన్స్పోజ్ చేస్తాం. అప్పుడు ఏమవుతుంది మనకి b by a ఈక్వల్ టు root 2. వేర్ ఇక్కడ ఏ అండ్ బి అనేవి ఇంటీజర్స్ అండ్ బి అనేది నాట్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ మనకి రూట్ 2 ఏంటి, బి బై ఏ. ఇక్కడ చూడండి, రైట్ హ్యాండ్ సైడ్లో రేషనల్ నెంబర్ ఉంది, అంటే ఈ రైట్ హ్యాండ్ సైడ్ అనేది మనకి రేషనల్ నెంబర్ కదా. వెయిట్, సారీ, ఈ బి బై ఏ అనేది మనకి రేషనల్ నెంబర్. ఓకే, ఇది రేషనల్ నెంబర్. ఈక్వల్ టు అంటే ఏంటి మనకి, అంటే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఈక్వల్గా ఉన్నాయి అని కదా మనకి మీనింగ్. దాన్ని ఈక్వల్ టు అంటాము. సో అప్పుడు మనకి ఆబ్వియస్లీ ఈ రూట్ 2 ఏమవుతుంది, మనకి ఇది కూడా రేషనల్ నెంబరే కదా అవుతుంది, అది కూడా రేషనల్ నెంబర్ అవుతుంది. సో అప్పుడు మన కండిషన్ ఏంటి, ద రైట్ హ్యాండ్ సైడ్ ఈజ్ రేషనల్ నెంబర్. సో రూట్ 2 అనేది రేషనల్ నెంబర్ అయిపోయింది. బట్ వీ నో దట్ రూట్ 2 ఈజ్ ఇర్రేషనల్. వై రూట్ 2 ఈజ్ ఇర్రేషనల్, వీ ఆల్ నో దట్ రూట్ 2, రూట్ 3, రూట్ 5 ఇలా రూట్లో ఉన్న ప్రతిదీ కూడా మనకి ఇర్రేషనల్ నెంబర్స్ అవుతాయి. ఓకేనా. ఇక్కడ మనం చూసుకుంటే మనకి బోర్డ్ ఎగ్జామ్స్లో రాసేటప్పుడు ఈ పాయింట్ని హైలైట్ చేయాలి, కాంట్రడిక్షన్. ఓకే, ఈ పాయింట్ని మనం హైలైట్ చేయాలి. సో మనకి మార్క్స్ అనేవి, దీనికి కూడా మార్క్స్ అనేవి ఉండడం అవుతుంది. సో అప్పుడు మన ఎజెప్షన్ ఏమైంది, రాంగ్ అయింది. హెన్స్ 1 by root 2 ఈజ్ ఇర్రేషనల్, ఇట్ ప్రూవ్డ్ అని రాయాలి. ఓకేనా. తర్వాత మనం ఇక్కడ 7 by root 5 ఫస్ట్ గివెన్ దట్. ఇక్కడ మనం 7 by root 5 చూస్తే ఈ క్వశ్చన్ మనం ఫస్ట్ అంతా తెలుసు. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఎగ్జామ్లో రాసేటప్పుడు ఈ పాయింట్ని హైలైట్ చేయాలి. ఓకేనా. దెన్ మనం 7 by root 2ని రేషనల్ నెంబర్గా అస్యూమ్ చేసుకుంటాం. రేషనల్ నెంబర్ అంటే మనకు తెలుసు, అది ఏ బై బి ఫామ్లో ఉంటుంది, ఏ బై బి ఫామ్లో ఉంటుంది. సో ఇక్కడ మనకి ఇక్కడ చూస్తే మనకి ఏ అండ్ బి అనేవి ఇంటీజర్స్. ఇక్కడ ఏ అండ్ బి అంటే ఈ ఏ అండ్ బి ఏంటంటే ఇంటీజర్స్. ఓకేనా. దెన్ ఇప్పుడు మనం క్రాస్ మల్టిప్లై చేస్తాం. క్రాస్ మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, 7b root 5a. సో ఈ ఏ రూట్ 5ని అలానే ఉంచేస్తే ఈ ఏని ట్రాన్స్పోజ్ చేస్తే ఇక్కడ మనకి ఇది మల్టిప్లై చేస్తుంది. సో అటు సైడ్ మల్టిప్లై చేస్తే ఇటు సైడ్ వచ్చేటప్పటికి ఏం చేస్తుంది, డివిజన్ అవుతుంది. సో హియర్ ఇక్కడ చూస్తే మనకి 7ba ఇవన్నీ కూడా మనకి ఇంటీజర్స్. సో రైట్ హ్యాండ్ సైడ్ అనేది ఇంటీజర్స్ అంటే మనకు తెలుసు కదా, ఇదేంటి 7b by a. ఇదేంటి మనకి రేషనల్. ఇంటీజర్స్ అంటే ఇంటీజర్స్ ఆర్ రేషనల్ నెంబర్స్ కదా, అప్పుడు ఇది రేషనల్ నెంబర్ అయ్యింది. రేషనల్ నెంబర్ అయితే ఈ రూట్ 5 కూడా అప్పుడు
మనం అజ్యూమ్ చేసుకున్న దాని ప్రకారం √5 కూడా రేషనల్ నెంబరే. ఓకేనా? దెన్ మనకి ఇక్కడ చూస్తే బట్ వీ ఆల్ నో దట్ √5 అంటే ఏంటి అసలు? √5 అంటే మనకి ఇర్రేషనల్ నెంబర్స్ తెలుసు. √5, √3, √2 ఇవన్నీ కూడా మనకి ఇర్రేషనల్ నెంబర్స్. సో అప్పుడు మనం 7/√5 అవర్ అజంప్షన్ ఈజ్ రాంగ్, 7/√2 ఈజ్ ఇర్రేషనల్ నెంబర్, హెన్స్ ప్రూవ్డ్ అని రాయాలి. సో ఇందాక చెప్పా కదా, రైట్, ఈ పాయింట్ని హైలైట్ చేయాలి. ఓకేనా? హైలైట్ చేసుకోవాలి. దెన్ 6 + √2 చూస్తాము. ఫస్ట్ ఇక్కడ మనం 6 + √2ని రేషనల్ నెంబర్ అని అజ్యూమ్ చేస్తాము. ఇదంతా ఏంటి, మనకి రేషనల్ నెంబర్ అంటే A/B ఫామ్లో ఉంటుంది. దెన్ A and B ఆర్ ఇండిజెస్ అవుతాయి. అక్కడ +6ని రైట్ హ్యాండ్ సైడ్ తీసుకొస్తే అది మనకి -6 అవుతుంది. సో where A and B are integers, B not equal to 0. The right hand side is rational number. సో ఇది ఏంటి మనకి రైట్ హ్యాండ్ సైడ్లో, ఈ రైట్ హ్యాండ్ సైడ్ అనేది మనకి రేషనల్ నెంబర్ అయ్యింది. సో ఈక్వల్ టు ఉంది అంటే ఇది రేషనల్ నెంబర్ అయితే ఇది కూడా ఏమవుతుంది, రేషనల్ నెంబర్ అవుతుంది. ఎందుకంటే ఈక్వల్ టు అంటే బోత్ సైడ్స్ ఆర్ ఈక్వల్. దెన్ బోత్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అని అర్థం. వేర్ A and B ఆర్ ఇంటీజర్స్, B నాట్ ఈక్వల్ టు 0. సో √2 అనేది కూడా రేషనల్ నెంబర్ అయిపోయింది. బట్ వీ ఆల్ నో దట్ √2 అనేది ఇర్రేషనల్ నెంబర్. √2 ప్రీవియస్గా చెప్పుకున్నాం కదా, √3, √5 ఇవన్నీ కూడా మనకి ఇర్రేషనల్ నెంబర్స్. ఇందాక చెప్పాను కదా, ఈ కాంట్రాక్టిడిక్షన్ అనేది కూడా మనం హైలైట్ చేసి ఎగ్జామ్లో రాయాలి. సో దీనికి కూడా మనకు మార్క్స్ ఉంటాయి. సో దట్ వీ కన్క్లూడ్ దట్ 6 + √2 ఈజ్ ఇర్రేషనల్. ఓకే గైస్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ ఎక్సర్సైజ్ని డిస్కస్ చేస్తాం నెక్స్ట్ క్లాస్లో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.